తెలంగాణ ప్రజాపాలన సమస్య వేదికలకు అనేది తెలంగాణ రాష్ట్ర బీసీ కమిటీ అలాగే జిల్లా పోలీసు అధికారి జిల్లా నమస్తే. సెల్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాం. Here. గౌరవనీయులు సత్యప్రసాద్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఎం సంజయ్ కుమార్ గారు, జిల్లాకు చెందిన అధికారులందరికీ, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనటువంటి రోజైన ఈరోజు మీకందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైన ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినంగా జరుపుకుంటున్న ఈ వేడుకలకు విచ్చేసిన తెలంగాణ ప్రముఖులకు, జర్నలిస్టులకు, ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు. 48వ సంవత్సరంలో తెలంగాణ నిజాం సేవ నుండి విముక్తి పొంది ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆనాటి వీర యోధులైన కొమరం భీం, యోగి కొమరయ్య, రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమలాపురం కేశవరావు, ఒట్టికోట ఆల్వార్ స్వామి, చాదరి ఐలమ్మ, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆర్క రామచంద్రారెడ్డి, ఆర్క కమలాదేవి, పద్మం ఎల్లారెడ్డి, సురవరం ప్రతాప్ రెడ్డి,
ప్రజాకవి కామోజీ, మగ్దుం మోయినుద్దీన్, షోయబుల్లా ఖాన్, బండి యాదగిరి, దాసరి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, కొండ లక్ష్మణ్, బాపూజీ వంటి ఇంకా ఎందరో మహానుభావులు ఈ తెలంగాణ గడ్డపై జరిపించి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశారు. వారందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తా ఉన్నాను. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్వామి రామానంద తీర్థ గారి ఆధ్వర్యంలో 1938లో ఏర్పడిన కొద్ది రోజులకి నిజాం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిషేధించి 1947లో ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగిందన్నమాట మీకు మనవి చేస్తా ఉన్నాం. ఆ విధంగా నిషేధాన్ని విధించినా కానీ ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్, గ్రంథాలయ ఉద్యమాలు 57 తిరుగుబాటు స్ఫూర్తితో హైదరాబాద్లోని బేగం బజార్ నుండి సూర్యబాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఒక సాయుధ దళం పోటీలో బ్రిటిష్ రెజిమెంట్ బస చేసిన రెసిడెన్సీ అది ఇప్పుడు కోర్టు విమర్శ కాలేజీగా పిలువబడుతుంది. ఆ తదుపరి సూర్యబాజ్ ఖాన్ తప్పించుకోగా ఆయన తూఫాన్ అడవుల్లో ఉంటే ఆయనను కాల్చి చంపి ఆయన శవాన్ని గుర్రానికి కట్టి తూప్రాన్ నుండి ఇప్పుడున్న కోటి ఉమెన్స్ కాలేజ్ వరకు రోడ్డుపై తీర్చుకుంటూ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ గేటు అనేది వేయడం జరిగిందన్నమాట. మనం మరవకూడదు. అంతటి త్యాగం చేసినటువంటి వారు చేసినందుకే మనం హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనం కావడానికి ఆస్కారం ఏర్పడిందన్నమాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. అదే స్థలంలో మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కోటి బస్ స్టాండ్ దగ్గర వారి సంస్మరణార్థం అశోక స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జరుగుతుందన్నమాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. 1850